న్యూస్ 81కు స్వాగతం. జగిత్యాల జిల్లా కేంద్రంలోని గుట్టరాజేశ్వర స్వామి దేవాలయం ఆవరణలో భాగవత సప్తాహ ప్రవచనకర్త అభినవసుక భాగవత భాస్కర బిరుదాంకితులు బ్రహ్మశ్రీ బుర్రా భాస్కర శర్మ గారిచే శ్రీ శివ మహాపురాణ ప్రవచన జ్ఞాన యజ్ఞం ఈరోజుతో 8దో రోజుకు చేరింది. ఈరోజు మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి భాస్కర శర్మ గారి ప్రవచనాలు విని భాస్కర శర్మ గారిచే ఘన సన్మానం అందుకున్నారు. జీవన్ రెడ్డి భాస్కర శర్మ గారిని శాలువతో సన్మానించారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ జీవితంలో ఎంత గడించినా మనశ్శాంతి లేకుంటే వ్యర్థమని, ఆధ్యాత్మికం ప్రతి మనిషికి అవసరం అని, శివపురాణం వినేభాగ్యం మన అందరికీ కలగడం ఆనందంగా ఉందని అన్నారు. పురాణ ప్రవచకులు భాస్కర శర్మ గారిని బ్రహ్మశ్రీ గుండి శ్రీనివాస్ శర్మ గారిచే లిఖించబడిన సన్మానపత్రం గీత సత్సంగ్ కార్యదర్శి పాంపట్టి రవీందర్, నూనె కుమార్, ముఖ్య అతిథి జీవన్ రెడ్డి గారి చేతుల మీదుగా అందించి సన్మానించారు. కార్యక్రమం అనంతరం భక్తులందరికీ మహా అన్న ప్రసాదం అందించారు. దాదాపు 1500 మంది అన్న ప్రసాదం స్వీకరించారు. అన్న ప్రసాద సేవలో సత్యసాయి సేవా సమితి కన్వీనర్ బట్టు రాజేందర్ ఆధ్వర్యంలో 45 మంది సత్యసాయి సేవా సమితి సభ్యులు సేవలందించారు. ఇదే కార్యక్రమంలో మహిళలు గోరింటాకు సంబరాలు జరుపుకున్నారు. ఈనాటి కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు గుంటి జగదీశ్వర్, సామాజిక కార్యకర్త తవుటు రామచంద్రం, కార్యక్రమ నిర్వాహకులు నరేందుల అమర్, చంద్రకళ, ఊటూరి భాస్కర్, గంగా, ఊటూరి శంకర్రావు, ఉమాదేవి, ఊటూరి లక్ష్మీనరసింహారావు, శ్రీలత, ఊటూరి వేణుగోపాల్, విజయవాణి, ఊటూరి హరీష్, కళ్యాణి, ఊటూరి గణేష్, శ్రీవాణి, ఊటూరి మహేష్, విద్య, కొత్తపెళ్లి శ్రీనివాస్, భవానీ మరియు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారని సామాజిక కార్యకర్త తౌటు రామచంద్రం తెలిపారు. అలా చెప్పే వాళ్ళకి గౌరవం ఎక్కువ ఉన్నదండి. ఉన్న విషయాన్ని రుజువు చేసి ధర్మాన్ని చెప్పేటువంటి వాడికి లోకంలో విలువ కలిగి ఉంటాం. హరణవ పార్వతీ పతయే జ్ఞానం ఉపసృజ్యతే సజ్జోజాతం వ్యవస్థితాయ కుమారా పరితృప్తయ. చక్కని వసంతమంతా మంచిగా ఉన్నది, కోయిలలు కమ్మగా పాడుతున్నాయి. ఈ దేవతలంతా హిమవంతుని వద్దకు వచ్చారండి. ఇక్కడ మన్మథుల్ని తయారు చేసి తీసుకొచ్చిన దేవతలు మళ్ళీ ఎక్కడికి వచ్చారు? దేవతలంతా పర్వతరాజు దగ్గరికి వచ్చారు. ఆ పర్వతరాజు వద్దకు ఎందుకు వచ్చారో చెబుతున్నారు ఇక్కడ వ్యాస భగవాను. రాజం యత్రికూటం తథైవ ఆశ్రయంతే తథా హ్యమకూటం పశ్యతు బుద్ధిం ఉపసృజ్యతే తత్వ వివేచినం మాతరం తపసా కుర్యాత్ శ్రేయప్రాప్తికరైః. ఒకనొక సందర్భంలో హిమవంతుడు అమ్మవారిని గురించి దీర్ఘమైనటువంటి తపస్సు చేశాడండి. ఎవరిని గురించి? అమ్మవారిని గురించి తపస్సు చేశాడు. చాలా ఘోరమైన తపస్సు. అయితే అమ్మవారు ఎవరికైనా కానీ చాలా తొందరగా ప్రత్యక్షమవుతుందటండి. అమ్మ కదా, పిల్లవాడు పిలిస్తే తొందరగా ఎవరు వస్తారు? తండ్రి వస్తారా? అమ్మ వస్తుందా? అమ్మాని పిలిస్తే ఎవరు వస్తారండి? అందుకని పోతన గారు కూడా దుర్గా ఏమన్నాడండి? దుర్గా మాయమ్మ. ఎంత స్వతంత్రం లేకపోతే అట్లా చెప్తారా అండి? ఓ పసిపిల్లవాడు వాళ్ళ అమ్మ పక్కన ఉంటుంటే ఎవడో వచ్చి, అంతేకాదండి, నిన్న పుట్టిన పసిపిల్లలని కూడా ఇది నాది అని వెళ్ళామనుకోండి, వాడు మనల్ని ఏం చేయలేడు కానీ ఏడుతాడు గట్టిగా. అవునా కాదా? ఇదిగో ఈ అమ్మాయి నాది అన్నాం అనుకోండి, వాడి తల్లిని అనేటప్పుడు వాడు ఏం చేస్తాడు? కుక్క పెట్టి ఎడుపుతాడండి మనల్ని ఏం చేయలేక. చెయ్యగలిగిన వయస్సు వస్తే తోసేస్తాడు మనల్ని నాది. కనుక అంత ప్రేమ ఉంటుంది ఆ తల్లి మీద, అంత హక్కు, స్వతంత్రం. ఆ కారణం చేతనే మాయమ్మ అన్నాడు పోతన గారు. దుర్గా మాయమ్మ అమ్మవారు కదా, వెంటనే పలుకుతుందండి. అమ్మాయి ఇంకా వాళ్ళ అంటుంది. అందుకోసమని ఆ హిమవంతుడు అమ్మవారిని ప్రార్థించే వెంటనే ప్రత్యక్షమైన నాన్న ఏం కావాలన్నా
వెంటనే ఏమన్నాడో తెలుసిన త్వదీయం వరపుత్రికామదీయం గృహం సంభావ్యతే పుత్రికాయాంతు మద్భాగ్యం విచికిత్సయా. అమ్మా, నీవే నా ఇంట పుత్రికగా నడుస్తుంటే చూడాలని ఉన్నదమ్మా అన్నాడండి. ఎవరు పుత్రికగా కలగాలట? సాక్షాత్తు అమ్మవారే. ఆయన నాకు కూడా అదే అవసరం, అందుకొరకే నీవు అడిగావు, నేను అదే అనుకుంటున్నా, నీ ఇంటనే నేను పుడతాను అని చెప్పిందండి. అక్కడ కలిగింది ఆ పిల్ల, పర్వతరాజుకు కలిగిన పిల్ల కనుకనే ఏమని చెప్పారు ఆవిడకి? పార్వతి అన్నారు. హిమవంతుని యొక్క పుత్రిక కనుకనే హైమవతి అన్నారు. హిమవంతుని పుత్రిక కనుక హైమవతి. అవతిగా ఏవ పుత్రికాయా పార్వత్యా నామవత్యా అని చెప్పింది సంస్కృత సూత్రం వ్యాకరణం. కనుక పార్వతి అనే నామాన్ని పొందిందా. ఆ పిల్ల పెరిగి పెద్దదవుతున్నది. శుక్లపక్ష క్షపాకర రేఖాయ ప్రయత్నపూర్వక తథా శిశూనాం ప్రత్యువాచ్య. గొప్ప విశేషాన్నండి కొటేషన్ చెప్పినట్టు చెప్పారు. ఈ సృష్టి బ్రహ్మ యొక్క సృష్టి కాదట. లోకంలో ఉండే సృష్టి అంతా ఎవరి యొక్క సృష్టి? బ్రహ్మ యొక్క సృష్టి. 84 లక్షల జీవరాశులను సృష్టించారు. మరి ఈ పర్వతరాజు హిమవంతుని భార్య అయినటువంటి మేనాదేవి, ఆవిడనే మేనక అని కూడా అంటారు. అయితే స్వర్గలోకంలో ఉండేటువంటి మేనక వేరు, ఈ మేనక వేరండి. ఈవిడ ఎవరో తెలుసిన? పితృదేవతల కుమార్తె. ఈ మేనక అనబడేటువంటి ఆవిడ పితృదేవతల స్వరూపులారా. ఆ మేనకాదేవి పితృదేవతల యొక్క పుత్రిక. చాలా గొప్పదైనటువంటి పెంపకం, ఆనంద రూపంగా పెరిగింది. అలా పెరిగినటువంటి ఆవిడ కడుపున సృష్టి అంటే భార్య భర్తలకు కలిగినటువంటి సంతానం. దాన్ని మైథున సృష్టి, చెడు మాట అని భావించకండి. ఆ భాగ్యం పండుతుంది. ఏ భావము తెలియకపోతే దుఃఖం తప్ప ఇంకేమీ కాదు. కనుక అటువంటి స్థితిలో పార్వతీదేవిని ఎంత అల్లారుముద్దుగా పెంచుతున్నాడంటే, కావాలి అని కోరుకుంటే అమ్మవారే తనంతట తానుగా ఆవిర్భవించింది. ఆ ఇంట ఎవరు అవతరించారండి? సాక్షాత్తు అమ్మవారే అవతరించింది. ఆ ఇంట అవతరించింది. తన ఇల్లుగా చేసుకున్న పర్వతాన్ని. అంత దివ్యమైనది. బ్రహ్మ సృష్టి వల్ల వచ్చేటువంటిది కాదు, తల్లిదండ్రుల వల్ల వచ్చేటువంటిది కాదు. తనకు తానుగా ఉద్భవించింది, అవతరించింది. పసిపిల్ల అయి కేరమని ఏడ్చింది ఆ హిమవత్ పర్వతాల మీద. అక్కడే తపస్సు చేస్తున్నారు ఈ మహానుభావులు. ఆ పిల్లకు చేయవలసినటువంటి సంస్కారములన్నీ పరిపూర్ణమవుతున్నాయి. ఎంతో దివ్యంగా వేడుకలు చేస్తున్నారు. ఆడపిల్ల కదండి. ఒక పిల్లవాడికి ఏ కొనకపోయినా సరిపోతుంది. ఆడపిల్ల అయితే ఆ కౌన్ ఎట్లా ఉండాలి, ఆ వేసేటువంటి డ్రెస్ ఎట్లా ఉండాలి, ఏం అలంకరించాలి, చుట్టూ వచ్చినా రాకపోయినా ఆ తల్లి 4 వెంట్రుకలు తీసైనా సరే ఓ పిల్లకల్ని వేసి రబ్బర్ బ్యాండ్ పెట్టి మా అమ్మాయికి జడవేద్దా అని ఆనందపడుతూ ఉంటుందండి. అర్థమైందండి? ఇన్ని రకాలైన ఆనందాలు ఎవరి వల్ల కలుగుతాయంటే ఒక్క ఆడపిల్ల వల్లనే కలుగుతాయి. భాగవతంలో ఉగ్రసేనుడు అనేటువంటి మహారాజు ఉన్నాడు. ఆ రాజుకి కొడుకు ఉన్నాడు. ఎవరంటే వాడే కంసుడు. కొడుకు ఉన్నప్పటికీ కూడా వాడికి ఒకసారి సిగరెట్ తాగడానికి ఒకసారి, పక్క వాళ్ళతో మాట్లాడడానికి ఒకసారి, ఇట్లా సీట్లోంచి లేస్తూనే ఉంటాడు, వచ్చి కూర్చుంటూనే ఉంటాడు. తస్తే పైళ్ళు పక్క కదలు. ఆడపిల్లలు కూర్చున్నారు అంటే మళ్ళీ సాయంకాలం కష్టపడి పనిచేస్తారు ఆ పిల్లలు. మగవాళ్ళు అయితే ఏదో సెల్ ఫోన్ వచ్చి ఫ్రెండ్ మాట్లాడుతున్నాడని బయటకు వెళ్తారు. షాపుగారు గారే ఆ పద్ధతి తీసుకుని మీటర్ రూపాయలు. అదే ఆడపిల్ల అయితే ఖచ్చితంగా పనిచేస్తారు, కష్టపడతారు. ఆ కారణం చేత అంత దివ్యత్వం ఆ స్త్రీత్వంలో ఉన్నది. ఆ కారణం చేతనే దివ్యాత్మ స్వరూపులారు ఆ పిల్ల చక్కగా ఆనందంగా పెరిగి పెద్దదవుతున్నది. కాళ్ళకు పట్టీలు వేసి పారాన్ని పెట్టి, ఆ జడ లేకపోయినా గుర్తు రాకపోయినా ఓ సమరం పెట్టి, దానికి కుప్పెలు పెట్టి, ఆ పూలు పెట్టి జడ వేస్తే ఆ జడను ఆ పిల్ల ముందుకు వేసుకుని అలా చూసుకుంటూ ఉంటే, అటువంటి చూసుకుంటూ
ఆడుకుంటున్న పిల్లలను చూసిన తల్లిదండ్రుల ఆనందం ఏమని చెప్పాలి? అంత ఆనందాన్ని చూస్తున్నాడు హిమవంతుడు. కనబడుతుందా పిల్లలు మీకు? చూడాలండి. అలా చూడగలిగితే ఆనందం. ఆ విధంగా ఆ పిల్ల పార్వతీదేవి ఆ పూలు తిరుగుతుంది, చిరునవ్వు నవ్వుతుంది, ఎర్రని చదవుతుంది. సహజంగానే ఎర్రగా ఉన్నాయి. ఆ అమ్మవారి చుట్టూ కూడా సహజమైన పూల వాసన వస్తున్నదండి. ఆ అమ్మవారికి అన్నీ సహజం. అర్థమైనా వాళ్ళు చూసుకున్నా కూడా ఎర్రగా వస్తుంది. అనేక రకాలైనటువంటి బయలుదేరుకున్నాలతో వాటిని పాటు చేస్తూ ఉంటాం. ఆ ఎర్రగా కనబడుతున్నాయి అమ్మవారి కథలు. ఇంకో అమ్మాయిని చేస్తున్నాయని సంతానం కలుగుతుంది కదా అంటే ఈ ఉపాయం చెప్పింది ఎవరు అంటే విష్ణుమూర్తి. ఈ ఉపాయం చెప్పింది ఎవరండి? విష్ణుమూర్తి. బ్రహ్మను కూడా మన్మధుణ్ణి సృష్టించమని చెప్పింది ఎవరు అంటే విష్ణుమూర్తి. దీని ప్లాన్ మొత్తం వేసింది విష్ణుమూర్తి. స్థితికర్త అయినటువంటి నారాయణుడు. అతడు చేసిన పని. అతడు చెప్పాడు అంటే వెనుక కారణం లేకుండా ఉంటుందా? సాక్షాత్తు దక్షయజ్ఞంలో తనంతట తానుగా కాలి బట్టల వేరు నేలపైన రాసి అగ్నిని వ్రేల్చి ఆ అగ్నిలో నిలబడి దగ్ధమైన సతీదేవి పర్వతరాజు ఇంట పార్వతిగా పుట్టింది కనుక మరి ఎందుకు చేసుకుంటున్నారయ్యా అంటే శాస్త్రం ఒక్క మాట చెప్పింది. భార్య ప్రక్కన లేకుండా ఏ సత్కర్మ చేసేటువంటి అవకాశం ఎవరికి? ఓ సత్కర్మ చేయాలి అంటే ముందు ఏం చేయాలండి? ఆచమ్య కేశవ యదమః నారాయణ యదమః మాధవ యదమః మంత్రం చెబుతారు. హస్తం ప్రక్షాళ్య ఆచమ్య కేశవాయ నమః మంత్రం చెబుతారు రాజగా. నువ్వు ఆచమనం చేసి కేశవాయ నమః అనాలి అంటే నీ చేతిలో నీళ్ళు ఎవరు పోయాలి? భార్య నీవే పోసుకుంటానయా పోయిపోతే అర్థం నేనే పోసుకుంటా అంటానికి వీళ్ళే జాగ్రత్తగా వినండి. అవి వస్తూ ఉంటాయి. భార్య మానుకున్నాం అందరికీ రావట్లేదు. అవి ఏమైనా మనల్ని తరివేయడానికి ప్రయత్నం చేస్తున్నాయా? వారి ఇంటి వద్దకు రావడానికి అవకాశం లేదు. రావలసినటువంటి ఆవశ్యకత అంత దివ్యమైనటువంటి తత్వం ఆ విష్ణుమూర్తి. ఆయనే ఇదంతా రచన చేసింది, మొత్తం అంతా ప్లాన్ చేసింది ఆయన. ఆ కారణం చేత దివ్యత్వాన్ని పొందుతున్నారు. ఆ పార్వతీదేవి రావాలి. ఇప్పుడు దేవతలంతా వచ్చి చేశారు. ఆ పార్వతీదేవిని ఇక్కడే కూర్చుని తపస్సు చేస్తున్న పరమేశ్వరుని వద్ద సేవ చేయుట నిర్ణయం వాడు చెప్పినప్పుడు అయ్యగారిని అడగవలసిన పనిలా నేను నిర్ణయం చేస్తున్నావు కదా, అయ్యగారి దగ్గరికి వెళ్ళిపోతావు. అనేక రకాలైన మగ పిల్లవాడి ఆలోచనలు ఎట్లా ఉన్నాయో ఆడపిల్ల ఆలోచనలు అట్లాగే ఉంటాయి. 20 ఏళ్ల వాడికి ఆలోచనలు ఎలా ఉన్నాయో 14 ఏళ్ల పిల్లకు అలాగే ఉంటాయి. కనుక వాళ్ళిద్దరికీ వివాహం చేస్తే ఇద్దరి అంటున్నా అయినా అన్నిటినీ వదులుకుంటున్నాం. మన కదా త్యాగమూర్తులు ఎవరు ఉంటారు? అన్నింటినీ వదిలేసి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించేటువంటి ఇది హరణోపరాజ. ఏమని అమ్మా నువ్వు ఒక్కరికే ఉన్నావా? నీకు ఆధారమైన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే ఆవిడ చెప్పింది, నా అమ్మ నీకు ఆధారం ఎవరైనా ఉన్నారా అంటే నా భార్య నాకు శక్తి స్వరూపుగా అతడి యందు ఉన్నది కనుకనే అన్ని కర్మలు చేయగలుగు. నువ్వేమైనా నిద్రపోవడానికి ప్రత్యేకమైన ప్రయత్నం చేశావా? 24వ మహాయుగంలో జరిగిందండి. ఈ కల్పంలో ఈ మన్వంతరంలో 23 మహాయుగాల తర్వాత వచ్చిన 24వ మహాయుగంలో త్రేతాయుగంలో రామాయణం జరిగింది. వాల్మీకి అప్పుడు రామాయణాన్ని రచించారు. ఇప్పుడు మనం జరిగేది 28వ మహాయుగం. 24వ మహాయుగానికి 28వ మహాయుగానికి మధ్య ఎన్ని మహాయుగాలు ఉన్నాయి? 4 మహాయుగాలు దీంతో కలుపుకొని, అంతే కదా అండి. ఈ 4 మహాయుగాలు అంటే ఒక్కొక్క మహాయుగానికి ఎన్ని యుగాలు? 4 యుగాలు ఉంటాయి. ఒక మహాయుగంలో 4 యుగాలు.
కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. ఈ 4 కలిపి ఒక మహాయుగం. ఇటువంటి మహాయుగాలు ఎన్ని అయిపోయినాయి? 3 అయిపోయి 4వ మహాయుగంలో మనం కలియుగంలో ఉన్నాం. అర్థమైందా అండి? ఈ కలియుగానికి ముందు వచ్చిన ద్వాపరంలోనే కృష్ణ పరమాత్మ పుట్టాడు. రాముడు అవతరించింది మాత్రం 24వ మహాయుగంలో. రామాయణం రాయబడింది కూడా అప్పుడే, ఆ యుగంలోనే రాయబడింది. అప్పటి నుంచి రామాయణం 4 మహాయుగాలు దాటిన తర్వాత 4వ మహాయుగంలో ఉన్న కలియుగంలో మనం కూడా చదువుకుంటున్నాం, వింటున్నాము. అంటే ఎంతమంది పండితులు, ఎంతమంది మహానుభావులు ఆ రామాయణాన్ని మన దగ్గరకు చేర్చారండి. వాళ్ళందరికీ మనం పాదాభివందనం చేయాలి. మనం ఒక్కడనే కాదండి. ఇక్కడ ఈ యుగంలో, ఈ సమయంలో, ఈ కాలంలో నీకు చెప్పే అవకాశం ఆ పరాత్పరుడు ఇచ్చాడుగా. నేను తప్ప ఇంకెవరు ఈ పని చేయలేరు. అంటే ఆ తరువాత నువ్వు ఏమవుతావు? బూడిద అవుతావు. ఆ బూడిద కూడా ముఖాన ధరించడానికి వీలు లేక రాక్షస రూపాన్ని పొందుతుంది సుమా అని చెప్పడమే దీని వెనుక ఉన్న భావం. కనుక మనం దేన్ని పొందరాదో చెప్పండి. దేన్ని పొందరాదండి? బాగుంది. నేను చెప్పాను ఇది పుట్టడానికి కారణం మమకారం. ఈ మమకారమే నాది 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 అని ఎన్నో ప్రూవ్ చేసుకుంటున్నాం. అర్థమైందండి? ఆ మమకారాన్ని కూడా వదిలిపెట్టాలి. ఎప్పుడు వదిలిపెట్టగలం అంటే కనపడకుండా ఉంటే వదిలిపెట్టగలం. వింటున్నారా జాగ్రత్తగా? ఏదైనా ఒక వస్తువు కనబడితే అది కావాలి, కనబడకపోతే అక్కర్లం. మమకారం. ఇప్పుడు మమకారాన్ని కూడా తుంచడానికే పరీక్ష చేశాడు పరమాత్మ. ఏమిటది? మన్మధుడు కనబడకుండా పోవడమే మమకారం లేకుండా పోవడం. వాడు కనబడితే కదా కావాలి అనేది, అసలు లేకపోతే అది మనం తెలుసుకోవాలి. అంత ఊరికే వాళ్ళకి ఈ ఋషులంతా వచ్చారు, వాళ్ళంతా వచ్చారు, ఇవన్నీ కథ. అవి కూడా చెప్పుకుంటాం మనం. అర్థమైందా అండి? ఇప్పుడు ఆ పిల్ల ఎప్పుడైతే చూచాడో మన్మధుడిని కాల్చాడో అయిపోయిందా? కానీ శివుని మనస్సు మాత్రం అక్కడ నిలబడిందండి. దేనికోసం నిలబడింది అంటే ఇది దైవ సంకల్పం. ఎవరా దైవము అంటే నారాయణ రూపంలో ఉన్న దైవం. ఆ దైవ సంకల్పం సృష్టికర్త అయినటువంటి బ్రహ్మ యొక్క సంకల్పం. మంత్రస్వరూపమైన వాడు బ్రహ్మ. ఆ కారణం చేత అతని సంకల్పం. ఆ కారణం చేత వారి సంకల్పం జరగాలి కదా. ఈ ముగ్గురు ఒక్కటే అని చెప్పుకున్నాం మనం. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు ముగ్గురు ఒక్కటే. వారిద్దరి సంకల్పం అదైనప్పుడు ఈయన సంకల్పం కూడా ఏమవుతుంది? అదే అవుతుంది. అంచి మన్మధుడు తన శక్తినంతా ప్రయోగించి బాణ ప్రయోగం చేస్తే ఆ మన్మధుడిని కూడా కాల్చి బూడిద చేశాడు అనే సంకల్పం కల్పింపజేశారు. ఎవరికి కల్పింపజేశారు? పర్వతరాజు ఇంత పుట్టిన పిల్లకు కల్పింపజేశారు. జగన్మాత అనే అవకాశం లేదు. ఆవిడ మళ్ళీ నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. అలాగే ఈ వేద సన్మానం కానీ వినండి. ఈ 9 రోజుల పాటు మనందరినీ ఇక్కడికి లాక్కొచ్చి ఈ యొక్క మోక్షమయమైనటువంటి శివపురాణాన్ని మనకు వినిపించినటువంటి ధర్మకర్తలు మనందరి పక్షాన, మాతల పక్షాన, జగిత్యాల పట్టణ సర్వ సత్సంగాల పక్షాన చంద్రుని నూలు పోగులాగా గురుబగడ కరకంలో నుంచి చిరు సన్మానాన్ని అందుకోవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను. శ్రీమాన్ కూటూరు నాగభూషణ్ గారు దయచేసి
730 రకాల సేవలు చేస్తూ ఉంటాం. అంటే ప్రతిరోజు 2 సేవలు అనుకోండి. అన్నీ ప్రజా బాహుల్యానికి పనికి వచ్చేవి, సమాజానికి పనికి వచ్చేవి. 2 తెచ్చుకోండి. ప్రేమ వందే పార్వతీ పరమేశ్వరవు. గురువరులైనటువంటి బుధ శివరామకృష్ణ శాస్త్రి గారికి పాదాభివందనాలు చేస్తూ అంతేగా నాకు వేద గురువు అయినటువంటి మనోహర్ శర్మ సిద్ధాంతి అచలాపురం వారికి మీరు బియ్యంపురు. అది మాకు మహాపండితుల వారు ఇదొకటే కాదు, యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. శక్తి స్వరూపులైనటువంటి మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతికి సంబంధించినటువంటి 13 చండీ సప్తశతి హవనాలు చేయించారు. అది వారి గొప్పతనం. చక్కని భాష, వారికి సంస్కృత పరిజ్ఞానం. ఇంత వయస్సులో ఉన్నా కూడా చక్కగా మన జగదాలయ పట్టణం జగిత్యాలకు వచ్చి ఈ విధంగా శివపురాణ ప్రవచనం చేయడం అనేది మనందరికీ కూడా చాలా సంతోషకరమైనటువంటి విషయం. ముఖ్యంగా అయితే మీరందరూ ఇవాళ 8వ రోజు తర్వాత ఈనాటి కార్యక్రమానికి పెద్ద పెద్ద ఆపరేషన్. ఎంత త్యాగం త్యాగేన ఏకేన అమృతత్వమానశు. వాస్తవమైనటువంటి సన్యాసి ఎవరంటే ఆయనే. కాషాయ బట్టలు ఉండవలసినటువంటి ఆవశ్యకత. అంతేకాదు ఆ ప్రాంతం అంతా నీళ్లు లేక ఉన్న నీళ్లు ఏదో రకమైన రసాయన పదార్థంతో ఉండడం చేత కాళ్ళు చేతులు వంకరలు పోయి అనేక రకాలైన స్థితుల్లో అక్కడ ఉన్నటువంటి మానవులు బాధపడుతుంటే వాళ్ళ కొరకు మంచినీటి పథకాన్ని ఏర్పాటు చేసి మొత్తం అన్ని ప్రాంతాలలో మంచినీటిని ఏర్పాటు చేసినటువంటి భగీరథుని కన్నా గొప్పదైనటువంటి దిగ్గమైన చూడగలిగిన భగీరథుడు ఎవరైనా అంటే కేవలం సత్యసాయి బాబా తప్ప ఇంకొకటి. ఆ ప్రాంతం వాళ్ళందరికీ కూడా ఒక సాధువు పేరు ఆ జిల్లాకి పెట్టారు అంటే ఏ స్థాయిలో ఉన్నారు ఆలోచించండి. ఆయన ఏం పొందాడు, ఏం కావాలి? కేవలం ఆయన ఉండేది భారతదేశం అయితే తెలుగు రాష్ట్రాల చేసినటువంటి సంఘాలు ఉన్నాయి. ఆయన స్థాపించినటువంటి ప్రపంచవ్యాప్తంగా ఎంటైర్ వరల్డ్ మొత్తం మీద మన దగ్గర ఉండే ముఖ్యమంత్రుల పేర్లు కూడా వరల్డ్ మొత్తం మీద కొంతమందికి తెలియకపోయి ఉండవచ్చు. కానీ ఆయన పేరు తెలియని వాళ్ళు ఎవరు లేరు, ఆయన సేవలు తెలియని వాళ్ళు ఎవరు. ఎంత సేవ అంటే ఒక్క ఉదాహరణ చెబుతా. చెన్నైలో ఓ మార్వాడి సేటు గారు ఉన్నారు. ఆయనకి క్యాన్సర్ వ్యాధి వచ్చింది. ఆయన సత్యసాయి బాబా గారి భక్తుడు. ఆ కారణం చేత స్వామి నా పరిస్థితి ఇలా ఉన్నది, బంగారు నీకేమి పని లేదు, వెళ్ళు. ఆ పిలుపులోని ఏదో మాటలు తెలియని మాటలు. అయస్కాంతం అక్కడ పెడితే ఇనప మొక్క ఎక్కడ ఉన్నా పరుగు పెట్టి వచ్చి దానికి ఎట్లా అతుక్కుంటుందో ఆ బంగారు అనే పిలుపు ఉన్నదే ఎంత తీయగా ఉంటుందో. జిలేబీ కన్నా, అమృతం కన్నా, తేనె కన్నా తీయమైనది ఏదైనా ఉన్నదా అంటే స్వామి నోటి వెంట వచ్చే బంగారు అనే పిలుపు అంత తీయ. ఆ పిలుపుతో పిలిచారు, బంగారు నీకు ఏం పోయింది, హాయిగా ఇంటికి వెళ్ళు, ఏమి కాదు అని చెప్పారు. ఆ తరువాత 3 నెలలకి మళ్ళీ అతను టెస్ట్ చేస్తే దేనికి వచ్చావు టెస్ట్కి అని అడిగాడు ఆ డాక్టర్. అతను పూర్వం క్యాన్సర్ వ్యాధులే ఉన్నది, మేము ఓ ముక్క తీసి బయాప్సీకి పంపిస్తామని చెప్పిన వాడే, నువ్వు ఇప్పుడు దేనికి వచ్చావా, నీకు ఏ రోగం లేదయ్యా అని చెప్పాడు. ఏ విధంగా పోయిందో తెలియదు. పోగొట్టే అవకాశం ఉంటుందా, ఇవన్నీ మెరాకిల్స్ ఇట్లా జరుగుతుందా అని ప్రశ్నలు వేసేవాళ్ళు లోకంలో చాలామంది ఉంటారు. వాళ్ళకు కూడా సమాధానం చెబుతా ఇప్పుడే ఉంటుంది అవకాశం, మనం కూడా చేయవచ్చు.
ఆయనే కాదు మనం కూడా చేయవచ్చు. ఇచ్చి కంపెనీకి ఒక కారు తయారు చేయించాడు ఆ మార్వాడి. కారు చాలా గొప్పది, అన్ని వసతులు ఉన్నాయి అందులో. ఆ కారులోనే అంత గొప్పగా ఉంది ఆ కారు. అయితే ఆ మార్వాడి షేక్ గారికి డ్రైవింగ్ రాదు. అందుకోసం ఏం చేశాడు, డ్రైవర్ని పిలిచాడు ఆయన. ఆ డ్రైవర్ని పిలిచి, అబ్బాయి ఈ కారు తీసుకువెళ్ళి పుట్టపర్తిలో అక్కడ స్వామివారు ఉంటారు, ఆయనకి అప్పచెప్పాలి, నాకు డ్రైవింగ్ రాదు, నేను కూడా నీతో పాటు వస్తా, నువ్వు డ్రైవింగ్ చేస్తూ ఈ కారు ఇక్కడికి తీసుకెళ్ళాలి, అక్కడ అప్పచెప్పింది రాదు, మన ఇద్దరం ట్రైన్లో వస్తాను చెన్నై. అలాగేనండి వస్తాను, నీకు ఎంత ఇస్తా అని చెప్పాడు. ఒప్పుకున్నాడు. వాడు అడుగుతున్నాడండి, ఆ కారు ఎట్లా ఉన్నదంటే దేవేంద్రుడి రథంలాగా ఉన్నది, జయత్తము. దాన్ని తీసుకొని పుట్టపర్తి దాకా వచ్చాడు. ఆ యజమాని దిగిన తరువాత కస్తూరి గారు అని ఒక ఆయన ఉండేవారు ఆనాడు. ఆయన దగ్గరే స్వామివారి దగ్గర బాగా అనుయాయుడు అయినటువంటి వారు. ఆ కస్తూరి గారి దగ్గరికి వెళ్ళి చెప్పాడు, అయ్యా నేను ఇట్లా తెచ్చాను అని. వారు వెళ్ళి స్వామివారికి చెప్తే పైనుండి కిందికి దిగారు స్వామివారు. బంగారు తెచ్చావు కారు, నాదే నాయి కారు అని అడిగారు. చిత్విలాసంగా కృష్ణ పరమాత్మ రూపమే అది. ఆ రూపం చేత ఆ చిత్విలాసంగా అడిగితే బంగారు తెచ్చావు కారు అంటే, ఆ తెచ్చాను స్వామి, మీకోసమే తెచ్చాను, ఇది మీది అని తాళం చెవి స్వామివారి చేతిలో పెట్టారు. తనకు తాను ఉపకరించుకోరాదు, అలా లోకానికి ఉపయోగించారు కనుకనే లోక విదితమైన ఖ్యాతిని పొంది సాక్షాత్తు దైవ స్వరూపంగా అందరూ భావించేటువంటి స్థితికి ఎదిగినటువంటి వారి వద్ద పనిచేస్తున్న సేవా కార్యక్రమ కర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఈ 9 రోజుల నుంచి ఇక్కడ సేవ చేస్తున్నారు. హాజీ అనేది పోయి హాజీ అని మళ్ళీ మంత్రి గారిగా ఉండాలి అని కోరుకుంటున్నాం. ఈ మంచి సమయంలో ఆ గుట్ట రాజేశ్వరుడు అటువంటి స్థితిని కల్పించాలి అని మనసావాచ కర్మణ కోరుకుంటూ విషయాలను విపూలితంగా ఉంటుంది. చాలా అదృష్టం దేంట్లో పత్రంలోని పాత్ర ప్రజానికానికి శివ మహాపురాణం దాని ఈ ప్రవచన జ్ఞానాన్ని చేపట్టే విధంగా పూజ్యులు రామకృష్ణ గారి నేతృత్వంలో దీక్షలకు నేతృత్వం నిజంగా మనందరూ అదృష్టంగా పాల్గొనాలనుకుంటున్నాను. మన జీవితంలో ఆధ్యాత్మికం అనేది అది ప్రధానమైంది. మరి ఇంతటి వారైనా కానీ మన మనశ్శాంతి అనేది ప్రధానమవుతుంది. మన జీవితంలో ఏం గడిస్తామో అనేది చివరికి అల్టిమేట్గా మనం ఏం గడించినా ఎంత గడించినా మనశ్శాంతి అనేది ప్రధానం. ఆ మనశ్శాంతిని మనం పొందలేనట్లయితే మనం ఎంత గడించినా కానీ మన జీవితాన్ని తృప్తి పొందుతున్నాం. అప్పుడు మనశ్శాంతిని మనం కల్పింపజేయగలం. ఆధ్యాత్మికంగా ఏదైతుందో మనలో పురాణాల వల్ల రామాయణమే కానీ భాగవతమే కానీ భారతమే కానీ అన్నిటికీ మూలం ఏదైతుందో శివుడు ఆరాధ్య. అన్నిటికీ మూలం శివుడు ఆరాధ్యం. ఇదందరూ కూడా గ్రహించింది, తెలిసింది. మరి అటువంటి శివ పురాణాన్ని మనం ఒకసారి మనలో జాగృతి చేసే విధంగా
మనం తెలియజెప్పడానికి ఏదైతుందో భాస్కర్ శర్మ గారు మన పాత కూర్చుందని చెప్పి తెలియజెప్తున్న తోటి ఏదైతుందో నాకు ఒకసారి దర్శనం చేసుకుంటే బాగుంటుందని నేను అది దర్శనం కాదు తప్పకుండా వారి ప్రవచనాలు కూడా ఏదైతుందో నేను వినడానికి ప్రయత్నం చేస్తాను అనుకున్నట్టుగా సమయాభావం ఏ విధంగా ఉన్నా కానీ తప్పకుండా ఏదైతుందో వారి ప్రవచనాలు ఏదైతుందో వినడం కాదు నా జీవితంలో నేను అమలు చేయడానికి అందరూ వీడికి ఏం తెచ్చి ఉన్నాను మరి ప్రవచనాలు వినడం అంటే ఆ ప్రవచనాలను మన జీవితంలో భాగం చేసుకుని ఆచరించడం ప్రధానం. మరి మనం ఆచరించగలిగినప్పుడు మాత్రమే ఏదైతున్నదో మరి విన్నందుకు దాంట్లో తృప్తి ఉంటుంది. అది మనం ఎంతవరకు మన జీవితంలో ఆచరించలేమో మనము అది ఒక సినిమా చూసినట్టు అయిపోతాం. ఒక సినిమా పోతూ సినిమా చూస్తాం, పెళ్లి చూస్తాం, లోపల చూస్తే సినిమా కాదు అక్కడ మర్చిపోతాం. ఇది అటువంటి కాదు ప్రపంచం. మన జీవితంలో ఒక భాగం మనం ఆచరించే విధంగా మనం ఒక సన్మార్గంలో నడిపించే విధంగా మరి ఇటువంటి యొక్క మరి ప్రవచన యజ్ఞాలు ప్రసంగాలు తిరిగి కొంత వరకు ఎంతో శ్రమ ఓడ్చి మన ప్రాంతాన్ని సందర్శించి మనందరినీ జాగృతి చేసి మన జీవితాల్లో వెలుగు నింపే విధంగా మన జీవితంలో ప్రయత్నానికి మరొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుస్తూ సెలవు ఇస్తూ ఒకవైపు మేము అది అందజేస్తాం. ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన గౌరవ మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ జీవన్ రెడ్డి గారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తూ ఇట్టి కార్యక్రమానికి బహు భాషా కోవిదులు ఈ మధ్యనే ఎన్నో పురాణాలను మనకు పిలుస్తున్నటువంటి బ్రహ్మశ్రీ బాల చంద్రశేఖర్ శర్మ గారు కూడా ఇక్కడ ఉండడం మనందరి అదృష్టంగా భావిస్తూ శ్రీమాన్ తాడిపత్రి జీవన్ రెడ్డి గారిని వేదికపైకి రావాల్సిందిగా ఒకసారి ఆహ్వానిస్తూ ఈ యొక్క సన్మాన పత్రాన్ని వారి కార్యక్రమం నుంచి నా పేరు డాక్టర్ గుండి శ్రీనివాస శర్మ, మా ధర్మపురి. నేను కాకతీయ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ చేశాను. ఇప్పుడు ఇందిరాగాంధీ గ్రామం చేస్తున్నాను. ఆదర్శ దంపతులైన శ్రీమతి సీతామహాలక్ష్మి బ్రహ్మశ్రీ పద్మనాభ సోమయాదుల పుత్రరత్నమ శ్రీ సతి శ్రీమతి సీతారామ లక్ష్మి ప్రాణనాథుడ బ్రహ్మశ్రీ భాస్కర్ శర్మాఖ్య అందుకర్మ మా స్వాగతం. ఏ విత్తు నాటితే ఆ అంకురమే మహావృక్షమైనట్లు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన శాస్త్ర పండితులలో మూడవ వాడైన బ్రహ్మశ్రీ మాణిక్య శాస్త్రి గారి వద్ద విద్య నేర్చి మట్టిలో మాణిక్యమైనారు. మరొక గురువు గారైన శ్రీ శ్రీ కైవల్యానంద సరస్వతి స్వామి దగ్గర విన విజేతతో మిగతా విద్యలు పొంది సరస్వతి పుత్రుడైనారు. సంసాంధ్ర భాషలో ఎంఏ సంపూర్తి చేసి ఉభయ భాషా ప్రవీణులైనారు. ఉద్యోగ ఉదయ నిమిత్తంగా 30 వత్సరములు సుదీర్ఘంగా మంత్రిగారిలో ఉపన్యాసకులుగా విధులు వర్తించి విశ్రాంతి నొందిన ధన్యజీవుడు. ఉద్యోగ విరమణానంతరము పూర్తి కాలము సనాతన ధర్మాన్ని అవలంబించడానికే నడుం బిగించినారు. వీరు చేసిన సప్తాహ పురాణ యాగ హోమాలు లెక్కించనలివి కానివి. మచ్చుకు కొన్ని దిశటాధిక అంటే 204 వల్ల కలిగినటువంటి వాడు ఎవరు ఉంటాడో వాడి ఔరస పుత్రుడు. ఆ ఔరసుడు కలగాలి అంటే భార్య ఉండి తీరవలసిందే. ఆ భార్య సాక్షాత్తు దేవతగా భావింపబడవలసిందే. ఆవిడ దేవతగా అతను భావించాలి, అతను దేవుడుగా ఆమె భావించాలి. కనుకనే ఇప్పుడు ఏం చేస్తున్నారయ్యా, తల్లి ఎంత చెప్పినా వినకుండా తథైవ సంసార యోగ్యత తథా భర్తారం సంసేద్యతే సాక్షాత్ ఈశ్వరం అనుగమంతుతే తపసా విపినం సంసేద్యతి. పార్వతీదేవి తల్లి ఎంత చెప్పినా వినకుండా అనుగమంతుతే విపినం అరణ్యానికి వెళ్ళిందండి. దేనికి వెళ్ళింది? తపస్సు చేసుకోవడానికి వెళ్ళింది. ఎప్పటిదాకా తపస్సు చేస్తుంది అంటే రేపు ఉదయం 9:30 దాకా తపస్సు చేస్తుంది. ఆ తరువాత ఏం జరిగిందనే విషయం మన శివ పార్వతుల కళ్యాణం చూద్దామునారండి.
కొడుకాయనే అందరూ నవ్వినట్టు ఏదిగా